పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' యొక్క రైట్స్ అయితే ఆంధ్రాలో 100 కోట్లకు దగ్గరగా అమ్ముడుపోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఖచ్చితంగా బాలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇండియన్ ఎంటైర్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఈ మూవీ గాని నార్త్ జనాలకు నచ్చిందంటే నెత్తిన పెట్టుకుంటారని చెప్పడంలో డౌట్ లేదు. ఫుల్ క్యారెక్టర్ గాని పవన్ కళ్యాణ్‌కి పడిందంటే మాత్రం మామూలుగా ఉండదన్న విషయం మనకు తెలియంది కాదు. అలానే ఈ మూవీలో కూడా అటువంటి క్యారెక్టర్‌నే డిజైన్ చేశాడు. విశ్వనాథ్ తర్వాత జ్యోతికృష్ణ వచ్చాడు డైరెక్టర్ స్థానంలోకి. అందువల్ల జ్యోతికృష్ణ తెరకెక్కించినటువంటి ఈ మూవీ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. బడ్జెట్ కూడా దగ్గర దగ్గర 200 కోట్లు అన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ మీద మాత్రం ప్రస్తుతం అంచనాలైతే భారీ స్థాయిలో ఉన్నాయి. కానీ ఈ మూవీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రమోషనల్ స్టఫ్ అయితే రావట్లేదు. ఇదే కొంచెం డిసప్పాయింటింగ్‌గా ఉంది అభిమానులకి. కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ మీద అంచనాలు ఎక్కడికి వెళ్తాయని చెప్పడంలో డౌట్ లేదు. 'ఓజీ' మూవీ కూడా తర్వాత లైన్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 'హరిహర వీరమల్లు' మూవీ మీద అయితే ఎక్కడ లేనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక పీరియాడికల్ మూవీ కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా ఫ్యాన్స్‌తో పాటు యూనివర్సల్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని చెప్పడంలో డౌట్ లేదు. బాలీవుడ్ నుంచి పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మూవీ కూడా అదే రేంజ్‌లో రిలీజ్ అవ్వబోతుంది. వాళ్ళకన్నా కనెక్ట్ అయిందంటే మాత్రం మూవీ యొక్క రేంజే మారిపోతుంది. కలెక్షన్స్ రేంజ్ ఇంకా మారిపోతుందని చెప్పాలి.